యూటీఎఫ్ యూనియన్ నాయకులు సభ్యులు ఆదివారం మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ పానాల మునిరత్నానికి తమ యూనియన్ సభ్యుడు సుబ్బారావుపై వస్తున్న అసత్య ఆరోపణలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయుడుపేట మండలంలోని జెడ్పీ హై స్కూల్ ప్లస్ లో నిర్వహిస్తున్న ఇంగ్లీష్ అధ్యాపకులు సుబ్బారావుపై ఏపీటీఎఫ్ 257 యూనియన్ సభ్యులు కావాలనే కక్షతో అసత్య ఆరోపణలు చేస్తూ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అదే జెడ్పీ హై స్కూల్ ప్లస్లో నవంబర్ 1, 2015 నుంచి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేశాను. తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్హాక్ ప్రమోషను హై స్కూల్ ప్లస్లో మే 22, 5, 23 నుంచి హై స్కూల్ ప్లస్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1 క్యాడర్లో పీజీటీ అర్హతతో ప్రభుత్వ యొక్క ఉత్తర్వుల ప్రకారము పనిచేస్తున్నాను. ఇటీవల ఏపీటీఎఫ్ 257 మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం గారు నాపై నిందారోపణ చేశారు. టిస్లో నమోదు తప్పేశానని మండల విద్యాశాఖ అధికారికి పత్రికా ప్రకటనకి అసత్య వార్తా కథనాలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 294 హై స్కూల్ ప్లస్లు పనిచేస్తున్నాయి. దానిలో కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రతి హై స్కూల్ ప్లస్ క్యాడర్ని సపరేట్గా పెట్టి కమిషనర్ గారు హై స్కూల్ ప్లస్లో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ను మాత్రమే పొందుపరచడం జరిగింది. ఉదాహరణకి మన పక్క మండలం అనేటువంటి సూలూరుపేటలో కూడా అదే విధంగా పనిచేసేటువంటి ఉపాధ్యాయుల వివరాలను కూడా నకలు మీ ముందు ఉంచుతున్నాను. హై స్కూల్ ప్లస్ అనేటువంటిది ఒక క్యాడర్గా చూపించారు. హై స్కూల్ ప్లస్ డేట్ ఆఫ్ జాయినింగ్ను మాత్రమే 22, 5, 23గా ప్రచురితమైంది. ఇందు ముందు దాన్ని చూస్తున్నా. అలాగే ఏపీటీఎఫ్ 257లో పనిచేసే ఒక మహిళా ఉపాధ్యాయురాలు కూడా సూలూరుపేటలో పనిచేస్తుంది. ఆమె కూడా సేమ్ నా సిచ్యువేషన్తో 2015లో అదే పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా చేయడం, తర్వాత ఆమె ఫిజిక్స్ టీచర్గా పీజీటీ అర్హతతో అదే పాఠశాలలో పొందడం జరిగింది. ఇది వాళ్ళకి కనపడలేదా? వాళ్ళు ప్రశ్నించలేదా? కేవలం వ్యక్తిగత కక్షతో నా మీద ఉన్నటువంటి వ్యక్తిని, నా రెప్యుటేషన్ని నన్ను ఇబ్బంది పెట్టాలనే ఈ వార్తా కథనాలను మండల విద్యాశాఖ అధికారికి మరియు జిల్లా విద్యాశాఖ అధికారికి మరి పాత్రికేయులకి అసత్య వార్తా కథనాలను ప్రకటించారు. దాన్ని తీవ్రంగా నేను జిల్లా శాఖ కార్యదర్శిని ప్రశ్నిస్తున్నాను. అలాగే మండల అధికారులను ప్రశ్నిస్తున్నాను. అలాగే మండలంలో ఉన్నటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తప్పుడు సమాచారం ఇచ్చిన రెప్యుటేషన్ని దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే నేను ఉత్తర్వుల్లో ఆ పాఠశాలలో పనిచేస్తున్నాను తప్పితే ఎక్కడ కూడా డీవియేషన్ చేయలేదు. మా యూటీఎఫ్ తరఫున వాళ్ళు ఇచ్చినటువంటి అసత్య వార్తా కథనాలని బహిర్గతం చేస్తున్నాం. ఇవన్నీ కూడా అసత్య వార్తా కథనాలు. ఉద్దేశపూర్వకంగా నేను ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అయినప్పటికీ ప్రధాన ఉపాధ్యాయులు ఏదైనా కరెక్షన్ ఉంటే ఇవ్వమంటే కూడా మా పాఠశాలలో 3 కరెక్షన్స్ ఉన్నాయని ఇవ్వడం కూడా మండల విద్యాశాఖ అధికారికి, జిల్లా విద్యాశాఖ పంపడం జరిగింది. మాదైతే స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ మెన్షన్ చేసాం. అలాగే పీజీటీగా చేరిన డేట్ని మెన్షన్ చేసాం. రాష్ట్రమంతా కూడా కమిషన్ గారు ఉత్తర్వుల ప్రకారం హై స్కూల్ ప్లస్ సపరేట్గా పెట్టారు. ఉదాహరణకి పక్క మండలంలో ఉన్న సూలూరుపేట పాఠశాల కాగితాలను కూడా మేము ముందు ఉంచుతున్నాం. ఈ విషయం 257లో పనిచేసే వాళ్ళ మహిళ ఉపాధ్యాయురాలు. అయినప్పటికీ వాళ్ళని వదిలేసి కేవలం నా మీద కక్షపూరితంగా ఈ విధమైనటువంటి నిందారోపణ చేశారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. కావున జెన్యూనిటీని తమరు పత్రికా విలేకరులు దీన్ని యథార్థాన్ని తెలియజేయవలసిన కోరుతున్నాం. ఈ విధమైనటువంటి అసంఖ్య వార్తా కథనాలని ఇవ్వడం ఏపీటీఎఫ్ 257కి అలవాటు అయిపోయింది. దీన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకి మరియు మండల విద్యాశాఖ అధికారులు ఈరోజు మేము వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. నిన్న పత్రికల్లో వచ్చినటువంటి మా నాయుడుపేట అధ్యక్షుడు కె సుబ్బారావు మీద అనేక రకాలైనటువంటి పత్రికల్లో ఒక వార్తా కథనం ప్రచురించబడింది. కానీ ఈ వార్తా కథనం అవాస్తవమైంది. ఇది చాలా అవాస్తవమైనది. అతను గత 10 సంవత్సరాలుగా, అంటే 8 సంవత్సరాలు కాకముందే హై స్కూల్ ప్లస్లోకి 2023లో 8 సంవత్సరాలు కాకముందే హై స్కూల్ ప్లస్ పెట్టిన తర్వాత హై స్కూల్ ప్లస్లోకి మారడం జరిగింది. ఆ హై స్కూల్ ప్లస్ డేట్ను కూడా అక్కడ టీఐఎస్లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ అవేవి చూడకుండా ఎంఈఓ గారికి ఇచ్చింది ఒకటి, టీఐఎస్లో కరెక్షన్ చేయమని ఇస్తే సరిపోద్ది. ఆ టీఐఎస్లో కరెక్షన్ చేయమని ఇచ్చి దాన్నంతా కూడా వివిధ పత్రికల్లో ఏంటంటే మోసపూరితంగా ఆ పాఠశాలలో పనిచేస్తున్నాడు అనే ఒక వార్తను అన్ని పత్రికలకి ఇచ్చి, తప్పుడు వార్తను పత్రికలకు ఇచ్చి దాన్ని ప్రచురింపజేశారు. దీన్ని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా నేను ఖండిస్తున్నాను. కాబట్టి ఇలాంటి అవాస్తవమైన వార్తలు రాయకుండా కొంచెం మంచి విచారించుకొని వార్తలు రాస్తే బాగుండు అని మా యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ ప్రతి ఒక్కదానికి కూడా ఈ హై స్కూల్ ప్లస్లో 2 సంవత్సరాల నుంచి కొనసాగుతుండేదానికి కూడా ఎందుకైతే కొనసాగుతున్నాడు అనే దానికి కూడా అతని దగ్గర ఎవిడెన్స్ ఉంది. మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. కాకపోతే టీఐఎస్లో ఆ డేట్ వేయాలన్నా, 8 సంవత్సరాలు అక్కడ పనిచేసిన డేట్ వేయాలన్నా,
2 సంవత్సరాలు హై స్కూల్ ప్లస్లో పనిచేసి జాయిన్ అయిన డేట్ వేయాలా అనేది ఇప్పటికీ కూడా క్లారిఫికేషన్ లేదు. ఆ క్లారిఫికేషన్ లేనందువల్లనే ఈ విధంగా ఆ డేట్ తప్పుగా పడింది. ఒకవేళ ఆ డేటు తప్పు అనుకుంటే ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ దాన్ని సవరిస్తారు. ఆ సవరణకు కూడా మేమంతా మా హై స్కూల్ ప్లస్ తరఫున అందరూ కూడా వాళ్ళకి విన్నపం ఇవ్వడం జరిగింది. కానీ ఈ విన్నపాలు ఇవేమీ పట్టించుకోకనే వీళ్ళు ఏపీటీఎఫ్ 257 జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం అయితేనేమి, ఆ స్కూల్లో పనిచేసే కొంతమంది టీచర్లు అయితేమి, నాయుడుపేట యూనిట్ అయితేమి ఈ తప్పుడు వార్తను ప్రచురింపజేయడం జరిగింది. దీన్ని నేను యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఖండిస్తున్నాను.